హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. లాస్ట్ వీక్ ఫ్యామిలీ అందరం కలిసి అయితే ఊరు వెళ్ళాము. అకేషన్ అయితే ఏమీ లేదు, కానీ ఊర్లో అందరినీ చూసొద్దామని అయితే వెళ్ళాము. రాత్రికి జిల్లాలు దాటేసి మా డెస్టినేషన్ అయితే రీచ్ అయిపోయాము. ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా. మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ గారు ఊరైతే వెళ్తున్నాము. ఇదైతే అన్నవరం దగ్గర దుర్గాడ్ అని ఒక చిన్న విలేజ్. అది అన్నవరానికి ఒక 8 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. అలా కోనసీమకు అయితే ఎంటర్ అయిపోయాము. మనకి కోనసీమ అంటేనే గుర్తొచ్చేది పచ్చని కొబ్బరి చెట్లు, ఇంకా పొలాలు. అలా మాకు కొబ్బరి చెట్లు, పొలాలు అయితే బాగా వెల్కమ్ చెప్పాయి. ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసామండి. ఇదే నాన్నమ్మ గారి ఇల్లు. ఈ ఇంటికైతే 70 to 75 ఇయర్స్ అయితే ఉంటాయంట, కానీ ఇప్పటికీ చాలా స్ట్రాంగ్గా ఉంది. వాళ్ళందరినీ చూసి నానమ్మ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అలా డే మొత్తం నానమ్మ గారి ఇంట్లోనే స్పెండ్ చేసి ఈవినింగ్ నుంచి అయితే మా పెద్దమావయ్య గారి ఇంటికైతే వెళ్ళాము. వెళ్ళే దారిలో నాకు వీవర్ సొసైటీ అయితే ఒకటి కనిపించింది. ఇక్కడ దుప్పట్లు అయితే వీవింగ్ చేస్తారంట. ఇది గవర్నమెంట్ వాళ్ళకి సెల్ చేస్తారంట. మనకి ఒక్క బండిల్ కంప్లీట్ అవ్వడానికి 2 to 3 days అయితే పడుతుందంట. మనకి ఒక్క బండిల్ నుంచి 40 బెడ్షీట్స్ అయితే వస్తాయంట. నేనైతే ఇది చూడటం ఫస్ట్ టైం. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇదంతా చూసుకొని మావయ్య గారి ఇంటికైతే వచ్చేసాము. లాస్ట్ 2-3 టైమ్స్ వచ్చినప్పుడు కూడా నేను ఎప్పుడు పొలంలోకి అయితే వెళ్ళలేదు. అందుకని మావయ్య ఈవినింగ్ నుంచి పొలంలోకి అయితే తీసుకెళ్లారు. పొలమంతా తిరిగి వచ్చాక మావయ్య ఫ్రెష్గా బోండాలు అయితే దింపించి కొబ్బరి నీళ్ళు అయితే ఇప్పించారు. అవి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో, ఇంకా చాలా టేస్టీగా ఉన్నాయి. మనకి అంత ఫ్రెష్గా ఇక్కడైతే దొరకవు. తర్వాత ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. ఇదండి మా డే 1 వ్లాగ్. ఇలా అయితే మా డే 1 అయితే గడిచింది. డే 2 వ్లాగ్ నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. నా ఈ చిన్న మినీ వ్లాగ్ మీకు ఎలా నచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.